ఈరోజు ఈవినింగ్ అయితే నాకు మా ఫ్రెండ్కి బాగా ఆకలేసేసరికి కోవూరులో చిన్న హోటల్కి అయితే వెళ్ళాము. చపాతీలు పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాము. ఆ చపాతీలో ఆనియన్స్ వేసుకొని ఆ కర్రీతో తింటా ఉంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈ సంవత్సరం ఎండలు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంకా ఈవినింగ్ కొంచెం చల్లబడినాక నెల్లూరుకి వెళ్ళి బాబు ఐస్క్రీమ్స్లో బటర్ స్కాచ్ హనీమూన్ అయితే తెచ్చుకున్నాను. 2 హాఫ్ కేజీలు అయితే తీసుకున్నాను. 2 కలిపి 360 రూపీస్ అయితే పడింది. బటర్ స్కాచ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. హనీమూన్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈరోజు ఈవినింగ్ అయితే కోర్ మండపల్ సెంటర్ దగ్గర ఉన్న టైంపాస్ హబ్కి అయితే వెళ్ళాను. చీజ్ పిజ్జా అయితే ఒక పార్సల్ అయితే తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చి 160 రూపీస్. ఒక పిజ్జా స్లైస్ తీసుకుని దాని మీద సాస్ వేసుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. నేను నైట్ అయితే మా ఫ్రెండ్స్ బాగా ఆకలేస్తున్నాను. సరే బిర్యానీకి వెళ్దామంటే ఇప్పుడు బిర్యానీ వద్దు, ఈసారి డాబాకి వెళ్దాం అన్నారు. సరే ఇంకా డాబాకి అయితే వచ్చాము. రంబా చికెన్ పుల్కాలు అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆ చికెన్ కర్రీని ఫుల్గా ప్లేట్లో వేసుకున్నాం. దాని మీద ఫుల్గా నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈరోజు మధ్యాహ్నం అయితే ఎండ అయితే అదరగొట్టేసింది. దారిలో దేవుళ్ళగా కనిపించాడు ఏజ్ బండ్ అన్న. నేనైతే బాదం ఐస్ తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 15 రూపీస్. టేస్ట్ చాలా బాగుంది. మళ్ళీ దారిలో ఇంకా ఐస్ బండి కనిపించే లెక్క 2 మ్యాంగో ఐస్లు అయితే తీసుకున్నాము. కాస్ట్ వచ్చి 20 రూపీస్. టేస్ట్ అంతగా బాగాలేదు. కాకపోతే ఈ ఎండకి ఏదైతే ఏముందో అని తినేసాము.